అమెరికా ఓ పక్కన ఇజ్రాయెల్కి ఆయుధాల సరఫరా ఆపేస్తున్నాం, రఫా మీదన దాడిని మేము అంగీకరించట్లేదు, రఫాలో మళ్ళీ ప్రజలందరినీ అక్కడికి వెళ్ళమని మళ్ళీ అక్కడ ఉన్న ప్రజలకు ఆహారం అందనీయకుండా అక్కడ యుద్ధం చేయడం మేము అంగీకరించట్లేదు, కాబట్టి ఆయుధాలు నిలిపేస్తున్నాం అని ప్రకటించిన నేపథ్యంలో బ్రిటన్ దీని మీద స్పందించింది. డేవిడ్ క్యామరూన్ తాజాగా బ్రిటన్ సిస్టమ్ అండ్ స్కేల్ ఆఫ్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ టు ఇజ్రాయెల్ యాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఇన్ ద యుఎస్. Cameron was asked on May 9th whether the UK would follow the US steps. ఇది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు అడుగుతూ ఉన్నాడు, మనం కూడా అమెరికా జప్పు చేతల్లో పనిచేస్తామా లేకపోతే కనుక మనం డైరెక్ట్గా ఇస్తామా అన్నటువంటి తన ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో బ్రిటన్ ఆయుధాల సరఫరా ఆపకూడదంటూ విపక్షాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఓడిందా టోటల్గా యూరప్ సమాజానికి అతిపెద్దదైనటువంటి నష్టం, కష్టం, భవిష్యత్తులో పెద్ద సంక్షోభానికి కారణమవుతుంది.